హలో ఫ్రెండ్స్, నా పేరు దివ్య. నేను ఈ ఫౌండేషన్ కోర్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాతో పాటు చదవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నాను కదా. నేను ఫస్ట్గా బిజినెస్ లా అనే సబ్జెక్ట్తో ప్రారంభించాలి అనుకుంటున్నాను. సో బిజినెస్ లాలో కంపెనీస్ యాక్ట్ అనేది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి నేను దీంతోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను. సో మీ సహాయంతో దీన్ని మొదలు పెడదాం. ఏంటంటే ఫస్ట్ కంపెనీస్ యాక్ట్ని మనం డివిజన్ చేసుకుందాం. దీన్ని అప్పుడు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే చదువుకోవడం మనకి ఈజీగా ఉంటుంది. ఎలా డివైడ్ చేసుకుందాం? డివిజన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013ని ప్రిలిమినరీస్ అండ్ బేసిస్ ఆఫ్ కంపెనీ, అలాగా తర్వాత కైండ్స్ ఆఫ్ కంపెనీ కింద, తర్వాత మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, తర్వాత షేర్ క్యాపిటల్, ఆ తర్వాత ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ. ఇలా మనం ఒక 5 పార్ట్స్గా ఈ కంపెనీస్ యాక్ట్ని మనం ప్రిపేర్ చేసుకుని మనం చదువుకోవడానికి ముందుకెళ్దాం. సో ఫస్ట్ ప్రిలిమినరీస్ అండ్ బేసిస్ ఆఫ్ కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఒక 5 ఫీచర్స్ కాదు, ప్రిలిమినరీస్లో కూడా మనం 5 పాయింట్స్గా తీసుకుందాం. ఒకటేంటి? ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీ. సెకండ్, అనాలిసిస్ ఆన్ సెపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్. తర్వాత సాలమన్ వర్సెస్ సాలమన్ కంపెనీ లిమిటెడ్ కేస్, కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్. ఇలా ఎందుకు డివైడ్ చేసుకుంటున్నాము అంటే మనకి కొంచెం ఈజీగా అర్థం అవ్వడం కోసం. అలాగే కంపెనీస్ యాక్ట్ అనేది ఓన్లీ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013కి మాత్రమే అప్లై అవ్వదు. ఇది దేనికి? కంపెనీస్కి మాత్రమే అప్లికబుల్ కాదు. ఇది బాడీ కార్పొరేట్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఒక ముఖ్యమైన విషయం అండి, నేను చెప్పే ఈ కంపెనీస్ యాక్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్కి చెప్తున్నాను. ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో నాతో పాటు రివిజన్లా ఉంటుందని చెప్పి నేను వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీకు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సో కంపెనీకి సంబంధించి ఇప్పుడు మనం డివిజన్ చేసుకొని అందులో 5 ఫీచర్స్, ఫస్ట్ 5 పాయింట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో దీంట్లో ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీ గురించి ఫస్ట్ చెప్పుకోవాలి అంటే మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఫస్ట్ది ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. సెకండ్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చి ఫీచర్స్లో ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. అలాగే నెక్స్ట్ వన్ పర్పిచువల్ సక్సెషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ. సో ఒక్కొక్క దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనం ఎన్ని ఉంటాయి ఫీచర్స్ అని చెప్పుకున్నాం? 5. ఫోర్త్ వన్ కామన్ సీల్. ఫిఫ్త్ వన్ వచ్చి సెపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్. సో ఈ 5 ఫీచర్స్ గురించి మనం తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఎగ్జామ్లో యాస్టీజ్గా రాసేయాలని ఏమీ ఉండదు. మనం ఓన్గా రాసుకోవచ్చు, మనకు తెలిసిన భాషలో రాసుకోవచ్చు. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ అనేదాన్ని కంపెనీ ఈజ్ ఏ పర్సన్ క్రియేటెడ్ బై లా, ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై లీగల్ ప్రాసెస్. అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కంపెనీ అనేది ఒక పర్సన్గా ఒక చట్టం చేత క్రియేట్ చేయబడింది. సో ఇది ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అంటే ఒక లీగల్ ప్రాసెస్ వలన. లీగల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఇన్కార్పొరేషన్ అంటే దాని యొక్క ఇన్కార్పొరేషన్ అంటే సంస్థని మొదలు పెట్టడం అంటారు కదా, అలాగా. అది కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 7లో ఆ ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ గురించి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 7 కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013లో. సో ఈ ఫస్ట్ పాయింట్ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్లో ఫస్ట్ పాయింట్ని మనం ఏం తీసుకుంటామంటే కంపెనీ ఈజ్ ఏ పర్సన్ క్రియేటెడ్ బై లా, ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై లీగల్ ప్రాసెస్. సెకండ్ వచ్చి పాయింట్ కంపెనీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ యాక్ట్స్ లైక్ యాన్ ఇండివిజువల్. కంపెనీకి మనిషిలాగే అన్నీ చేసే రైట్స్ అనేవి ఉండడం జరుగుతాయి. సో అవేంటి? అది కొనచ్చు, అమ్మచ్చు, ఇట్ కెన్ లెండ్, బారో, ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్స్, అలాగే కేసు వేయచ్చు, కేసు వేయబడచ్చు. అది కంపెనీ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్ అనమాట. సో సిన్స్ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్, ఇట్ కెన్ వర్క్ ఓన్లీ త్రూ ఏ హ్యూమన్ ఏజెన్సీ. సో
మనకి కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా కూడా అది హ్యూమన్ ఏజెన్సీ ద్వారానే పనిచేస్తుంది. హ్యూమన్ ఏజెన్సీ అంటే ఇక్కడ ఎవరు? డైరెక్టర్స్. ఇప్పుడు కంపెనీ ఉంది, కంపెనీ వెళ్ళి అది ఏమన్నా ఒక 6 అడుగుల అందగాడ కంపెనీ ఏమన్నా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అమ్మడానికి కొనడానికి, సో ఆ కంపెనీ తరపున దాంట్లో ఉన్న డైరెక్టర్స్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి బయింగ్, సెల్లింగ్, లెండింగ్, బారో, అప్పులు తెచ్చుకోవడం, అలాగే కాంట్రాక్ట్స్లో ఎంటర్ అవ్వడం, కేసులు వేయబడతాడు, కేసులు వేయించుకోబడతాడు ఆ పేరు మీద. సో కంపెనీకి అన్ని హక్కులు ఉంటాయి అన్నమాట. అవన్నీ చేసేది హ్యూమన్ ఏజెన్సీ డైరెక్టర్స్. ఇక్కడ డైరెక్టర్స్ అంటే ఏజెంట్స్ అనమాట. డైరెక్టర్స్ ఆర్ ఏజెంట్స్ టు కంపెనీ, నాట్ ఎవ్రీ మెంబర్. ఎవ్రీ మెంబర్ షేర్ హోల్డర్స్కి వీళ్ళేమి డైరెక్టర్స్ ఏమి ఏజెంట్స్ కాదు, ఓన్లీ కంపెనీకి మాత్రమే షేర్ హోల్డర్స్. సో ఈ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ గురించి 5 పాయింట్స్ మనం ఏం చెప్పుకుంటాం అంటే, కంపెనీ ఈజ్ ఎ పర్సన్ క్రియేటెడ్ బై లా, ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ఎ లీగల్ ప్రాసెస్. Company have all the rights to do acts like an individual. It can buy, sell, lend, borrow, enter into contracts, sue and can be sued in its own name. However, company cannot be మనిషిలాగే అన్ని పనులు చేస్తుంది, కానీ మనిషిని జైల్లో పెట్టినట్టు మనం కంపెనీని జైల్లో పెట్టలేము. అలాగే కంపెనీ కెనాట్ బి టేక్ ఏ ఓత్ అండ్ కెనాట్ బి మ్యారీ ఎక్సెట్రా. So since company is an artificial person, it can work only through a human agency, that is directors. Directors are agents to company, not to every member. సో ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్కి సంబంధించి 5 పాయింట్స్ రాస్తే చాలు ఎగ్జామ్లో. సో నెక్స్ట్ సంబంధించిన ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీలో ఫస్ట్ ఫీచర్ అయింది. సో సెకండ్ ఫీచర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అంతవరకు సెలవు.